హలో ఫ్రెండ్స్, ముంబై కాలేజీలో జరిగిన ఒక సన్నివేశం తీవ్ర దుమారం రేపుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఏం ధరించాలో కూడా ఆ కాలేజీ యాజమాన్యమే చెప్తా ఉంది. అయితే కొంతమంది విద్యార్థినిలు హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్తే ధరించవద్దని చెప్పేసి ఆ కాలేజీని వాళ్ళని బయటకు పంపించింది. అయితే అది సవాల్ చేస్తూ కొంతమంది విద్యార్థినులు బాంబే హైకోర్టు మెట్లెక్కారు. ఆ మెట్లెక్కినా కానీ వారికి న్యాయం జరగలేదు. కోర్టు కూడా ఆ తీర్పుని సమర్థించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కిన విద్యార్థినులకు అక్కడ కోర్టు స్టే విధించింది. మరి చూద్దామా ఆ వార్తల్ని. ఏం ధరించాలో ఎలా చెప్తారు? హిజాబ్ పైన నిషేధమా? బొట్టు తిలకంకు కూడా వర్తిస్తుందా? పేర్ల ద్వారా మతం వెల్లడవటం లేదా? ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థినుల్ని సాధికారత వైపు ఎలా తీసుకువెళ్తారు? హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే. అయితే హిజాబ్ సర్కులర్పై సుప్రీం స్టే. తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి దుస్తులు ధరించాలో వారు నిర్ణయించుకోవచ్చని ఉద్ఘాటించింది. తమ విద్యాసంస్థ ప్రాంగణంలో విద్యార్థినులు హిజాబ్, బుర్కా, టోపీ, నకాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్జీ ఆచార్య డీకే మరాఠీ కాలేజీ జారీ చేసిన సర్కులర్పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. కాలేజీ సర్కులర్ను సమర్థిస్తూ బాంబే హైకోర్టు జూన్ 26న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జైనాబ్ అబ్దుల్ ఖయ్యంతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీలను నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబై ఎడ్యుకేషనల్ సొసైటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీ క్యాంపస్లో బొట్టు బిళ్ళ, తిలకం ధరించడం కూడా నిషేధిస్తారా అని ప్రశ్నించింది. హిజాబ్, బుర్కా వంటివి ధరించకుండా ఆంక్షలు విధిస్తే విద్యార్థినుల సాధికారత ఎలా సాధ్యమవుతుందని నిలదీసింది. ఇది కథ. అంటే నిజంగా మహిళా సాధికారత ప్రోత్సహించాల్సిన కాలేజీలే అలా ఎందుకు చేసినాయి? దీనిపైన అక్కడ బాంబే హైకోర్టు కూడా ఎందుకు సమర్థించింది? అయితే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన విద్యార్థినులకు స్టే విధించింది. అయితే గతంలో కూడా మనం చూసినాం. అయితే కేరళలో ఒక మార్దోమా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మార్దోమా ఇన్స్టిట్యూట్లో 90 మంది నీటు ఎగ్జామ్ రాయటానికి పోతే వాళ్ళ లోదుస్తులు బలవంతంగా తీయమని చెప్పేసి అక్కడున్న స్టాఫ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది పోలీసులను ఆశ్రయించారు. అయితే నీ భవిష్యత్తు ముఖ్యమా లేకుంటే మేము చెప్పింది చేస్తారా అని చెప్పేసి అక్కడున్న సిబ్బంది, అంటే అక్కడున్న మహిళా సిబ్బంది వాళ్ళని కొంచెం భయాందోళనకు కూడా గురి చేసిన ఘటన మనం చూసినాం. అయితే అదేనే కాదు, పుస్తెల్తాలను కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతుంటే పుస్తెల్తాలను కూడా తీస్తేనే మేము పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పేసి చూసినాం. మనం ఇలాంటి చాలా చూసినాం. అయితే ఇవన్నీ మహిళా సాధికార శక్తిని ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయా? మహిళా సాధికార శక్తికి ఖచ్చితంగా తోడ్పడాలంటే మహిళా హక్కులకు భంగం కలగకుండా ఉండాలి. కాబట్టి ఇలాంటి స్టే అనేది చాలా ఆశాజనకంగా ఉంది. కాబట్టి విచారణ చేపడతారు. కాబట్టి దీనిపైన ఏం జరిగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.